విషం, కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్. 1,00,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అంటున్నారు కదా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకొక సగం అన్నట్టు, 1 + సగం 1.5 కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే వీళ్ళు మూసీ ప్రాజెక్టు చేస్తామంటున్నటువంటి ఖర్చు, కాళేశ్వరం మీద ఇప్పటివరకు పెట్టిన ఖర్చు 1.5 కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఒక మూసీ ప్రాజెక్టు. దేనికి డబ్బులు అడిగినా లేవంటారు, పెన్షన్లు అడిగితే లేవంటారు, స్కాలర్షిప్లకు లేవంటారు, ఉద్యోగులు డిఏలు అడిగితే నన్ను ఘోషణ రూపాయి లేదని చెప్పి అంటారు. ఆ ఢిల్లీకి పోతే వాడు చెప్పులు ఎత్తుకపోయినా చూస్తున్నాడు మీరే అంటారు. రూపాయి లేదు ఆ ఖజానాల, రూపాయి ఇవ్వడానికి లేదు, ఉద్యోగాలు భర్తీ చేయడానికి లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వడానికి లేదు, దేనికి డబ్బులు లేవు మన దగ్గర. కానీ 1,50,000 కోట్లు పెట్టి అక్కడ ఎందుకు చేయాలి? అక్కడ పని చేయాలి, కానీ తక్కువ రేటుతోటి తక్కువ ఖర్చుతో చేయడానికి పాసిబిలిటీ ఉంది. దానికి మీరు రేట్ ఎస్కలేషన్ ఎందుకు చేస్తున్నారు అనేది అసలు సమస్య. అసెంబ్లీ అంటే ప్రజా సమస్యల మీద చర్చించాలి. అసెంబ్లీ అంటే ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు చేయాలి. వాళ్ళకి పదవులు ఇచ్చి, వాళ్ళకి మనం ఓట్లు వేసి గెలిపించి పదవులు ఇచ్చి అసెంబ్లీలో పంపించేది మనకేమన్నా అక్కడికి వచ్చే పనులు చేస్తారేమో అని, మనకేమన్నా ఉపయోగపడే పనులు చేస్తారేమో అని అక్కడ తోలిస్తాం మనం వాళ్ళ కోట్లు వేసి. కానీ మన అసెంబ్లీ నాటికి దిగజారుతూ ఉన్నది, నాటికి దారుణంగా తయారవుతూ ఉన్నది.